కరీంనగర్ కాంగ్రెస్లో వార్ తారాస్థాయికి చేరిందే. కరీంనగర్ ఇన్ఛార్జ్ వర్సెస్ మంత్రులుగా సీన్ మారిపోయిందే. ఇటీవల కరీంనగర్ పార్టీ ఆఫీస్లో రహస్య సమావేశం నిర్వహించిన ఇన్ఛార్జ్ ఇద్దరి మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో పార్టీ హైకమాండ్ ఆయనకు ఝలక్ ఇవ్వబోతోందా? తాజాగా ఆయనకు షోకాజ్ నోటీసు ఇవ్వడం వెనుక ఉన్నదెవరు? కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. దేశంలో అనేక రాజకీయ పార్టీలున్న కాంగ్రెస్ లో ఉన్నంత ఫ్రీడమ్ మరే పార్టీలో ఉండదు. అందుకేనేమో కొందరు లీడర్లు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు ఇష్టపడరు. గల్లీ స్థాయి లీడర్ అయినా సరే ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీని విమర్శించొచ్చు. అలా విమర్శించినా పట్టించుకునేవారే ఉండరు. గత అసెంబ్లీ ముందు వరకు కూడా తెలంగాణ కాంగ్రెస్ లో ఇదే పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. కొద్ది రోజులుగా పార్టీ పెద్దలపై నోరు పారేసుకుంటే వెంటనే చర్యలకు దిగుతున్నారు. ఈ చర్యలతో ఒకప్పటి కాంగ్రెస్ కు ప్రస్తుత కాంగ్రెస్ కు తేడా ఉందనే విషయాన్ని నేతలకు తెలిసేలా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ నేతకు షోకాజ్ నోటీస్ పంపించిన పార్టీ పెద్దలు వివరణ ఇవ్వాలని కోరడం హాట్ టాపిక్ అయింది. గత నెలలో కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ భేటీ ముందు కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ కొందరు నేతలతో కలిసి రహస్య సమావేశం జరిపారు. ఈ సమావేశంలో పురుమల్ల శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్ పై సంచలన కామెంట్స్ చేశారు. అటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి కష్టపడిన నేతలకు కాకుండా మంత్రి అనుచరుడికే కాంట్రాక్టులన్నీ దక్కుతున్నాయని ఆరోపించారు. కరీంనగర్ లో తమకు తిరుగులేదని చెప్పుకుంటున్న నేతలు గత ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ లో ఒక్క కార్పొరేటర్ ను కూడా ఎందుకు గెలిపించుకోలేకపోయారని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పురుమల్ల శ్రీనివాస్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన పార్టీ పెద్దలు ఆయన వైపే మొగ్గు చూపడంతో టికెట్ దక్కింది. అటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒకే సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడంతో అదే బాటలో కాంగ్రెస్ కూడా సేమ్ సామాజిక వర్గానికే చెందిన పురుమల్ల శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు గట్టి పోటీ ఇస్తాడని అంతా భావించినప్పటికీ ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. గతంలో జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లభించిన ఓట్ల కంటే పురుమల్ల శ్రీనివాస్ కాస్త ఎక్కువ ఓట్లు సాధించారు తప్ప సొంత ఓట్లేమీ లేవనే అభిప్రాయం వ్యక్తమైంది. అధికారం వచ్చిన కొత్తలో పార్టీ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆయన సైలెంట్ గా ఉండిపోయారు. అయితే ఓడిన అభ్యర్థులే ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉంటారని పార్టీ హైకమాండ్ ప్రకటించడంతో తిరిగి యాక్టివ్ అయ్యారు. అయితే ఇటీవల పురుమల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ మంత్రులపై చేసిన కామెంట్స్ సంచలనమైంది. దాంతో పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారు. ప్రభుత్వం తరపున జిల్లాకు బాస్ లాంటి ఇన్ఛార్జ్ మంత్రిపైనే నేరుగా విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు గాను పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు పంపించారు. తన కామెంట్స్ కు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులకు స్పందించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తంగా పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసుపై పురుమల్ల శ్రీనివాస్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.